నేను ఒక మాట ఈ సందర్భంగా చెబుతున్నాను, లైవ్ స్ట్రీమింగ్ కూడా జరుగుతుంది కాబట్టి. వీరిని జూనియర్ జుత్తుగా ఆశీర్వాదం గారు అని దయచేసి ఎవరు పిలవకండి. కారణం ఏమిటంటే, ఆ దైవజనుడు ప్రభు పిలుపునందుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ దేవునికి ఇష్టం వారి గొంతు, వారి గాన పరిచర్య దేవునికి ఇష్టం. కాబట్టి వారి గొంతు, వారి గాన పరిచర్య మారు మ్రోగాలి. స్తుతినాదాల ధ్వని రూపంలో, సువార్త కేకల రూపంలో మారు మ్రోగాలని దేవుడు ఆ దైవజనుని, ఆశీర్వాదం గారు అనే దైవజనుని శరీరాన్ని మన్నుకు అప్పగించి ఆత్మను తన వద్దకు చేర్చుకుని గానాన్ని, ఆ గొంతును మాత్రం ఇతనికి ఇచ్చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ దైవజనుడు ప్రారంభించి ప్రభువుని స్తుతిస్తూ కొనసాగించి విడిచి వెళ్లిన గాన పరిచర్యను, ఆ వారసత్వాన్ని, గాన వారసత్వాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి ఈ పాల్సన్ అనే తమ్ముడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వీరు వారి వారసులు. జుత్తుగా ఆశీర్వాదం గారి గాన వారసుడొచ్చి పాటలు పాడతాడు అని అనటమే నిజమైనటువంటి గౌరవం వారికి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి జూనియర్ అనే పదం కాదు, జుత్తుగా ఆశీర్వాదమయ్య గారి గాన వారసుడొచ్చి పాటలు పాడతాడు అని దయచేసి వేదికలపై మీలో ఒకడిగా, దేవుని పనివాడిగా నేను చెబుతున్నాను గనుక ఈ విషయాన్ని గమనించి ఆ విధంగా ఈ తమ్ముణ్ణి గౌరవించాలని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ రోజు నుండి నేను ఈ మాట యేసు నామంలో ప్రకటిస్తున్నాను. దైవజనులు, అభిషక్తులు, సువార్త గాయకులు, అద్భుతమైనటువంటి పాటల రచయిత, స్వరకర్త అయిన నాకు అత్యంత ప్రియులైన జుత్తుగా ఆశీర్వాదం గారి గాన వారసుడు తమ్ముడు పాల్సన్ గారు. దేవునికి స్తోత్రం.